చూడండి, పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. అడవి వృక్షములలో ఆ జల్దరు వృక్షం ఎట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, నా పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై ఆ నేను అతని నీడను కూర్చుంటిని, ఉమ్. అతని ఫలము నా జీవకు మధురము. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఏ నీడకు చేరాలంట? జల్దరు వృక్షపు నీడకు చేరాలి అని బైబిల్ చెప్తుంది. ఆ జల్దరు వృక్షపు నీడ అంటే మరి ఎవరో కాదు, యేసయ్య రెక్కల నీడ. దేవునికే మహిమ కలుగునుగా. ఆ నీడకి వెళ్ళాలట, జల్దరు వృక్షపు నీడకు వెళ్ళాలట. జల్దరు వృక్షపు నీడ యేసుక్రీస్తు రెక్కల నీడకు సాదృశ్యంగా ఉంది. నేను ముందు చెప్పాను, ముళ్ళ పొద నీడకు గనక వెళితే ఆవేదన మిగిలిద్ది, ఆనందం కాదు. ఆకర్షణ బట్టి ఆ నీడకు చేరితే ఆవేదనే మిగిలిద్ది. రెండవది ఏం చెప్పాను? మొట్టమొదటి ముళ్ళ పొద నీడ, రెండవది సొర చెట్టు నీడ. అది తాత్కాలికమైన బంధాలకు సాదృశ్యంగా జస్ట్ నీడనిచ్చినట్టుగా ఉంటాయి, కానీ నీడ కాదు. మూడవది జల్దరు వృక్షమేనా? బదరీ వృక్షం. బదరీ వృక్షం అంటే రేగి చెట్టు అని అర్థం. ఆ రేగి చెట్టు నీడకి వెళ్ళిన పరిస్థితి ఏదేంటంటే ఇంకా నాకు ఇంతవరకు చాలు అని నిరాశ నిస్పృహలో నీడకు వెళ్ళేటువంటి వాళ్ళు, అది ఇబ్బంది. నాలుగవది జల్దరు వృక్షపు నీడ. ఇది యేసయ్య రెక్కల నీడకు సాదృశ్యంగా ఉంది. ఈ రెక్కల నీడకు చేరితే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ నీడకి ఎవరెవరు చేరతారో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం రూతు. అర్థమైందా? మోయాబు మైదానాలలో ఏదో తనకు తెలిసినటువంటి దేవీ దేవతలను ఆరాధించుకుంటూ బ్రతికిన వ్యక్తి ఆమె. కానీ నయోమి కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి నయోమి కుటుంబంలో ఆమె కూడా సభ్యురాలుగా చేర్చబడిన తర్వాత, భర్తను కోల్పోయిన తర్వాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమనంటే ఇంకా నా జీవితం వేస్ట్ అని అందరిలాగే నిరాశపడింది. కానీ ఒక దశ వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని ఏదన్నా కానీ ఆ దేవుని నీడలో నేను బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే అత్త వెళ్ళమని చెప్పినా వెళ్ళలా, బలవంతంగా అత్త వెంటబడింది. ఏమని అంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందుతా. ఎందుకు? అర్థమైపోయింది, నయోమి ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు అన్న సంగతి నయోమిని బట్టి రూతుకు అర్థమైంది. రూతు ఆ నీడకు వచ్చింది. నాకు ఆ జల్దర్ వృక్షపు నీడ కావాలి, చచ్చినా బ్రతికినా ఇక ఆ నీడలోనే నా జీవితాన్ని వెళ్ళదీస్తాను. రూతు అన్యాయం అయిపోయిందా? అన్యాయం అయిపోయిందా రూతు అన్యాయం కాల. అన్యాయం అయిపోయింది నా బ్రతుకు, ఇంకెందుకు నాకు ఈ జీవితం, ఎవరికి ఉపయోగం, ఎండిన మొద్దును కదా నేను, ఏంటి నాకు ఇంకా అనుకున్నట్టు రూతు అక్కడి నుంచి జల్దర్ వృక్షపు నీడ అంటే యేసయ్య రెక్కల నీడకు చేరింది. బోయజు రూతును గురించి పలికిన మాట ఏంటి తెలుసా? అమ్మా, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఇక్కడికి వచ్చితివి అన్నాడు బోయజు. ఎట్లా అంట? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఇక్కడికి వచ్చావు, మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చావు, ఇంకా నీ జీవితం సురక్షితంగా భద్రంగా ఉంటుందమ్మా కదా. ఎంత ధన్యజీవి అయిపోయింది రూతు. ఎందుకు అంటే యేసయ్యని, అది కూడా ఎట్లా ఇందాకలా పాడామే, ఆనందభరితుడనై నిత్యము అతని నీడలో, అంటే ఒకరోజు కాదా, 2 రోజులు కాదా, నిత్యము అతని నీడలో ఆనందిస్తాను. నిత్యము ఆయన నీడలో ఉండేటట్లు కనుక మనం జాగ్రత్త పడితే సమృద్ధి, ఆశీర్వాదం, జీవం, అన్నీ, ఆనందం, నెమ్మది అన్నీ దొరుకుతాయి. ఎక్కడ అంటే యేసయ్య రెక్కల నీడలో. కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే, జన్మకర్మ పాపం నుంచి ఇంకా విడుదల పొందకపోతే, జల్దర్ వృక్షపు నీడ నీ కొరకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ నీడ దగ్గరకు వచ్చినా, నువ్వు ఎంత ఘోర పాపివై ఆ నీడ దగ్గరకు వచ్చినా ఆ నీడ కింద నీకు ఆశ్రయం ఉంది. ఇక్కడ చాలామంది రక్షించబడ్డారు, ఆ నీడ కిందకు వచ్చారు. ఇంకా కొంతమంది రక్షణ పొందలేదు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే వారికి ప్రేమతో మరొకసారి పిలిపిస్తున్నా, ఇప్పుడైనా ఆ జల్దర్ వృక్షపు నీడలోకి వస్తే ఖచ్చితంగా నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. తప్పకుండా దేవుడు నీకు ఆ పరిస్థితి కల్పిస్తాడు.
కొంతమంది వచ్చారు, వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా కొంతమంది వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఆనందభరితుడనై నిత్యము అతని నీడలో ఆ రెక్కల కింద ఇంకా ఉండిపోవాలా. ఏమన్నా కానీ, కష్టమే కానీ నష్టమే కానీ, ఇంకా ఆ రెక్కల కిందకి చేరా, ఏమైనా సరే ఆ రెక్కల నీడ దాటి మాత్రం బయటికి వెళ్ళను, నాకు ఆ నీడే కావాలి అని ఎవరెవరు కోరుకుంటారో వాళ్ళకి తప్పకుండా నా దేవుడు కృప చూపుతాడు.